హాయ్ అండి, నేనైతే ఇప్పుడు మీకు మొక్కజొన్న ఎలా ఉడకబెడుతున్నాను అనేది వీడియో చేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకసారి మా చేను ఎలా ఉందనేది చూపిస్తాను. మా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఎంకరేజ్ అనేది చేయండి. తీసేసుకో మా గుండుగాడు అన్నీ తీసుకుంటున్నాడు చూడండి. అవన్నీ ఇప్పుడు ఉడకబెట్టేస్తానండి. చూడండి పచ్చి ఎలా తింటున్నాడు. ఈ లడ్డు అలా తినకూడదు నాన్న, ఉడకబెట్టిస్తాని. వీటిని మనం బజార్లో అయితే కాలుస్తుంటారు బండ్ల మీద అట్లా. నేనైతే ఉడకపెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకి బాగా డైజెస్ట్ అవుతాయి. రెండు రెండు చేశానండి. ఇలా ఉంటాయి, ఒక్కొక్కటి పొడవుగా ఉంటాయి కదా, నేను తొందరగా ఉడుకుతాయని ఇలా చేశాను. ఉడికిన తర్వాత చూసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కుక్కర్లోకి వేసి ఉప్పు వేసేసి ఉడకబెట్టేస్తాను, అంతేనండి. చూడండి ఇలా వేసేస్తున్నాను. విన్నాను చూడండి, కుక్కర్లోకి వేసేసాను. మా వాడు ఒకటి తీసుకొనేసాడు, అల్లరి కన్నయ్య. ఏ లడ్డు చూడండి ఎలా పట్టుకున్నాడో. ఈయనన్నా ఇచ్చలేదంట. చూడండి సాల్ట్ వేసాను, వాటర్ పోసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ½ అవర్ ఉడికేస్తే సరిపోతుందండి. చూడండి కుక్కర్లో పెట్టేసాను, ఒక 5 మినిట్స్ తర్వాత ఉడుకుతాయి. వాడు ఎలా ఉంటాయి చూసేద్దాం. చూసారు కదా, బాగా కుక్ అవుతాయి. వీటిని ఒక్కొక్కటి తీసేస్తానండి. చూడండి నీట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని హ్యాపీగా తినేయచ్చండి. పిల్లలకు కూడా త్వరగా డైజెస్టేషన్ అవుతుంది. మీరు బజార్లో దొరికేటి పచ్చివి కూడా తెచ్చుకొని ఇలా ఉడకబెట్టేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి.